నా పేరు ప్లాస్టిక్. పొద్దుగాల మీరు దోమే పేస్టు బురుషునైతా, ఇంట్లో బకెట్నైతా, జగ్గునైతా, సబ్బు పెట్టెనైతా, వంటరాల కోతే మొత్తం నేనే ఉంటా. బయటికి పోయి ఏది తెచ్చినా మీ వెనకెమటే మీ ఇంట్లోకి వస్తా. నేను తెలియనోళ్ళు లేరు, నేను అడుగుపెట్టని ఇల్లు లేదు. నీళ్లు తాగే బాటలు నేనే, సిట్టింగ్లో కూర్చుంటే గ్లాసు నేనే, తినే అంట నేనే. అది ఇదని ఏం లేదు, అన్నీ నేనే, సగులం నేనే. ప్లాస్టిక్ మాటలు వస్తే గిట్లనే చెప్తుంది కావచ్చు కదా. బజార్కు పోతోళ్ళు ఈ కాంచెల్లి ఓ సంచి కొంట పోవుడు అలవాటు చేసుకొన్రుల్లా. పట్నంలా ప్లాస్టిక్ బ్యాన్ చేస్తారట మళ్ళా. అంటే దుకాణాల కాడ ఇచ్చుడు, పబ్లిక్ వాడుడు రెండు బంద్ పెట్టుడే. ఇక గీ రూలు కొత్తేడాదిలా చాలు చేయండ్రని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. మరి ఇప్పుడు ఎట్లుంది? పాల ప్యాకెట్ కాంచి బిర్యానీ పొట్లాల దాకా పతొక్క దానికి ప్లాస్టిక్ కవర్లేనాయే. అక్కర తీరంగానే అవతల పడేస్తే ఆడాడ చెత్త కుప్పలు మోపు కాబట్టే, మోరీలు నాలాలు జామ్ కాబట్టే, ఇంటి చెత్త ఆటోలేస్తే అండ్ల సగం అబ్రెక్కైతాలే. డంపింగ్ యార్డ్లైతే గుట్టలు గుట్టలు మళ్ళా భూమిలో కలివేయి, మట్టిని ఖరాబ్ చేస్తాయి, గాలి గలీజ్ అవుతుంది, నీళ్లు మురికైతాయి. ప్లాస్టిక్ భూతంతో గింత ఆపతున్నది కాబట్టే మొత్తం బంద్ పెట్టించే కార్యం పెట్టుకున్నారన్నట్టు. కొత్తగా వచ్చిన జిహెచ్ఎంసీ అన్ని ఏరియా కలిపి 300 అవర్స్ లో ఈ పని చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 9,000 మెట్రిక్ టన్ వేస్ట్ జనరేట్ చేసినాం. ఆ వేస్ట్ ని ప్రాసెస్ చేయడం, వేస్ట్ ని సెగ్రిగేట్ చేయడం, అది కలెక్షన్ చేయడం, ఇది బిగ్ ఎక్సర్సైజ్. అంతేకాదు సిటీలా డీజిల్ బస్సులు ఆపేసి ఛార్జింగ్ తోటి నడిచేటి తెస్తున్నారు. అట్లనే ఆటోలు ఎలక్ట్రిక్ నడిస్తే బాగుంటదనే ఆలోచన చేస్తున్నది గవర్నమెంట్. తప్పది మరి. ఢిల్లీలో చూస్తలేమా ప్రతి ఏడు చలికాలంలో ఎంత పరిశాన్ ఉందో. గాలి ఖరాబు, మొస తీసుకునుడే కష్టం ఉంది అక్కడోళ్లకు. రేపు ఈపుల ఆక్సిజన్ సిలిండర్లు వేసుకొని తిరిగే కథ అవుతుందేమో. గా పరిస్థితి మనకు రావద్దంటే ప్రకృతిని కాపాడుకునుడు ఒక్కటే మార్గం అబ్బా.